గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడపల్లి, ఆరపల్లి గ్రామాల్లో సుమారు 2,52,00,000 రూపాయల నిధులతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నగర పరిధిలోని గ్రామాలు, కాలనీలలో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం ద్వారా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 2.52 crores అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. తర్వాత అంగన్వాడీ టీచర్స్ కూడా భవనం అడిగారు వాళ్ళు. ప్లస్ వారికి కావాల్సిన కరెంట్ పవర్ కూడా ఫ్రీ ఉచిత కరెంట్ కోసం ప్రస్తావించింది. తప్పనిసరిగా వారికి ముందుకు వస్తున్నారు ఇవ్వడానికి. అలాగే వారు ఇచ్చిన ఫిర్యాదు పైన ఇమ్మీడియట్లీ మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ గారికి రాసి వారికి శాంక్షన్ అయ్యే విధంగా అంగన్వాడీ వారికి అయ్యే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని తెలపడం జరుగుతుంది. అలాగే మనం చూసిన ఈరోజు నా డివిజన్లలో సుమారు 4 కోట్లతోని గోపాల్పూర్ ఊర చెరువును ఈరోజు పొద్దునే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 252 crores ఇక్కడ కూడా పలు రోడ్లకు, డ్రైన్లకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి ఇంకా కళ్ళు లేని కబోదుల్లాగా బీఆర్ఎస్ ప్రభుత్వం కామెంట్ చేస్తున్నారు. మొన్న కూడా మీరు చూశారు, అసెంబ్లీలో నిండు సాక్షిగా ప్రజల పక్షాన మాట్లాడవలసింది పోయి మరి బడ్జెట్ సమావేశం ఇంత ఇంపార్టెంట్ జరుగుతున్నా కూడా బడ్జెట్ సమావేశాల్లో ప్రజల సమస్యలు లేవనెత్తుతారేమో అనుకుంటే మరి సీనియర్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వారు వచ్చి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారనుకుంటే అలాంటివి కాకుండా మరి ప్రజల పట్ల, రైతుల పట్ల ఏమాత్రం వాళ్ళకు ఆలోచన విధానం లేకుండా బడ్జెట్ పత్రాలను చింపి చెవులలో పెట్టుకొని పోయిన సన్యాసులు మరి మీరు అందరూ చూసి ప్రజలు గమనిస్తున్నారు. ఎంతసేపు మేమే రాజులం, మేమే తెలంగాణకు అంబాసిడర్లం, మేమే మళ్ళా కేసీఆర్ రావాలి, తెలంగాణ బాగుపరచాలి అనే విధంగా వారి యొక్క అహంభావాలతో చేస్తున్న వ్యవహార శైలి ప్రజలందరూ గమనించిండ్రు. మరి నిండు సభలో గౌరవ సీనియర్ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి గారిని కూడా అవహేళన చేస్తూ ఒక సభ్యుడు చేసిన దానిపైన కూడా మీ అందరం దళితుల పట్ల ఉన్న వాళ్లకు ఏంటిది ఆలోచన, దళితులంటే గౌరవం లేని విధంగా అఘోరపరిచి నిండు సభలో పిలిచినందుకు అందరం కూడా ఎమ్మెల్యేలను తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి ఏది చెప్పినా కూడా మరి ఉత్తర కుమారులాగా